వీడియోలో మనం వానాకాలంలో వేసుకునేటువంటి వరి విత్తనాలు ఏమున్నాయో తెలుసుకుందామండి. వీటిలో మొదటగా మనం విఎన్ఆర్ వాళ్ళది అన్నపూర్ణ అండి. ఈ విఎన్ఆర్ వాళ్ళది అన్నపూర్ణ అనేది మనం గత 5-6 సంవత్సరాల నుంచి రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. దీని పంటకాలం వచ్చేసి 135 నుంచి 140 రోజులు. ఇది మనకు ఏ విధంగా అంటే ఎకరానికి 10 కిలోల బస్తా ఉపయోగించాలి. ఈ 10 కిలోలది కూడా నారు అనేది చాలా పలచగా పోసి మనం నారు వయసు 20 నుంచి 25 రోజులు రాగానే మనం 1 లేదా 2 పిలకలు కనుక ప్రధాన పొలంలో నాటేసినట్లయితే కొంచెం దూరం ఎక్కువ పెట్టుకొని అంటే 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో కనుక మొక్కలు నాటుకున్నట్లయితే మనకు చాలా లావుగా తర్వాత ఎక్కువ పిలకలు అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇదేంటంటే మందు కట్టలు చాలా తక్కువ తీసుకుంటుందండి. ఒక యూరియా బస్తాని మనం 3 సార్లు ఉపయోగించుకున్నా సరిపోతుంది. వచ్చేసి మనకు వానాకాలంలో ఎకరానికి 70 కిలోల బస్తాతోటి మనకు 40 బస్తాలు దిగుబడి రావడానికి అనువుగా ఉన్న రకం అన్నమాట. దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే మనకు అగ్గి తెగులు కానీ పాంపొడ తెగులు కానీ తర్వాత మనకు ఈ కాండం అనేది పెన్సిల్ సైజు లావులో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సుడిదోమను కూడా ఇది సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చే రకం. దీని వడ్లు వచ్చేసి మనకు ఎర్రపొట్టుతో రావడం జరుగుతుంది. మనకు తినడానికి లేదా మార్కెట్లో అమ్ముకోవడానికి మంచి రంగుతో ఉంటుంది కాబట్టి దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనం తినాలనుకుంటే పాలిష్ కూడా చాలా తక్కువగా పట్టించుకొని తిన్నట్లయితే మనకు దీనిలో ఉన్న పోషకాలు కూడా ఎక్కువకి పోవు కాబట్టి ఆరోగ్యకరంగా ఉండడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇది రెండవది బయోసీడ్ వాళ్ళది 504 అండి. దీన్ని కూడా నేను గత 3-4 సంవత్సరాల నుంచి రైతు సోదరులకు విక్రయిస్తూ ఉన్నా. ఇది కూడా 10 కిలోల విత్తన రూపంలో రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే దీనికి కూడా మనం నార అనేది చాలా పలచగా పోసి నాటు కూడా విడంగా వేసుకోవాలి. దీని పంటకాలం కూడా మనకు 135 నుంచి 140 రోజులు. ఇది కూడా మనకు మంచి దిగుబడిని ఇచ్చే రకం అండి. దీంట్లో కూడా కాండం అనేది మనకు పెన్సిల్ లేదా పెన్ను సైజులో రావడం జరుగుతుంది. తర్వాత యూరియా అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. మనకు అడుగు మందు కూడా చాలా తక్కువగా అవసరం ఉంటుంది. 1 బస్తా పొటాషు, 1 బస్తా DAP, 1 బస్తా యూరియా మనం ఉపయోగించినట్లయితే సరిపోతుంది. ఇవి ఎలా ఉంటాయంటే మనకు పంట వచ్చిన తర్వాత ఇది పొట్టు తెల్లగా ఉండడం జరుగుతుంది, సన్నగా ఉంటుంది. మనకు గవర్నమెంట్కి అమ్ముకున్నా కానీ ఇబ్బంది ఉండదు. బోనస్ వచ్చే రకంగా ఉంటుంది కాబట్టి తక్కువ రోగాలతోటి మంచి దిగుబడిని ఇచ్చే రకం ఇది. తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మూడవది రాశి అన్నం అండి. దీన్ని నేను గత 6-7 సంవత్సరాల నుంచి రైతు సోదరులకు విక్రయించడం జరుగుతూ ఉంది. ఇది కూడా 1 ఎకరానికి 10 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. నారు పల్చగా పోసుకోవాలి. తర్వాత నాటు అనేది కూడా చాలా విడంగా 1 లేదా 2 మొక్కలతో మనం నాటేసుకున్నట్లయితే మంచి దిగుబడిని ఇచ్చే రకం. ఇది మనకు 2 రకాలుగా పనిచేస్తుంది. కమర్షియల్గా పనిచేస్తుంది, లేదా మళ్ళీ మనం అన్నం వండుకొని తిందామన్నా కానీ బాగానే ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనకు ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకం. 70 కిలోల బస్తాతోటి దగ్గర మనకు 40 బస్తాలు దిగుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే 28 క్వింటాలు దిగుబడిని ఇచ్చే రకం. దీని పంటకాలం కూడా 135 నుంచి 140 రోజులు. ఇది కూడా తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని రైతులకు మంచి దిగుబడిని ఇచ్చే రకం. ఇది మహీంద్రా వాళ్ళది సౌభాగ్య అండి. ఈ సౌభాగ్య అనేది కూడా గత 5-6 సంవత్సరాల నుంచి రైతు సోదరులు విరివిగా పండించడం జరుగుతూ ఉంది. ఇది కూడా 10 కిలోల బస్తా రూపంలోనే రావడం జరుగుతుంది. దీని పంటకాలం కూడా 135 నుంచి 140 రోజులు. ఇది పంట పండిన తర్వాత మనకు ఎర్రపొట్టుతో రావడం జరుగుతుంది. ఈ ఒడ్లు కూడా వచ్చినాయి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. మనం తినాలనుకున్నప్పుడు దీన్ని పాలిష్ తక్కువ పట్టించుకోవాల్సి ఉంటుంది. అసలు పాలిష్ పట్టించకపోయినా ఏం కాదు, తినడానికి కూడా చాలా రుచికరంగా మెత్తగా పగిలిపోకుండా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే దీనికి కూడా మనం నాటేసేటప్పుడు తక్కువ పిలకలు అంటే 1 లేదా 2 పిలకలు, తర్వాత నాటు దూరం కూడా 25 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్లు అంటే దగ్గర 1 అడుగు గ్యాప్ ఇచ్చి కనుక మనం నాటుకున్నట్లయితే దీంట్లో కూడా పెన్సిల్ సైజు లేదా పెన్ను సైజు లావులో పిలకలు రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా సమర్థవంతంగా తెగుళ్ళను తట్టుకుంటుంది, మంచి దిగుబడి ఇస్తుంది. తర్వాత మనం మార్కెట్లో అమ్ముకునేటప్పుడు ఇప్పుడు మనకు సీఎం సారు బోనస్ అని చెప్తున్నారు కాబట్టి ఇది బోనస్ వచ్చే రకం అన్నమాట. సో ఇది వచ్చేసి జెనోమిక్స్ వల్ల 2344 అండి. ఇప్పుడు మనం గవర్నమెంట్ HMT రకాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టింది కాబట్టి ఈ GX 2344 అనేది కూడా HMT సెగ్మెంట్లో మనకు రైతులకు పండించుకోవడానికి వీలుగా ఉండే రకం. దీని పంటకాలం వచ్చేసి 135 నుంచి 140 రోజులు. దీనికి కూడా మనం 1 ఎకరానికి గాను 10 కిలోల విత్తనం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత
దీనికి కూడా మనం నారు పల్చగా పోసి నాటు అడుగు దూరంలో కనుక 1 లేదా 2 పిలకలతో నాటుకున్నట్లయితే మనకు పెన్సిల్ లేదా పెన్ను సైజు లావులో కాండం అనేది రావడం జరుగుతుంది. తెగుళ్ళను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఎందుకంటే కాండం అనేది లావుగా ఉంటుంది కాబట్టి సుడిదోమ అనేది ఒకవేళ అటాక్ చేసినా కానీ కాండం లావుగా ఉండడం వల్ల అది రసం పీల్చలేదన్నమాట. తర్వాత అగ్గి తెగులు కానీ పాంపొడ తెగుళ్ళను కానీ సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇదేంటంటే దీంట్లో పంట దిగుబడి HMT రకం కాబట్టి ఈ రీసెర్చ్ ప్యాడీ వీటితో పోలిస్తే దీంట్లో పంట దిగుబడి అనేది తక్కువ ఉంటుందండి. అంటే మేము అనుకోవడం ఏంటంటే 32 బస్తాలు అంటే 4 పుట్లు 70 కిలోలతోటి 4 పుట్లు రావడానికి అనుకూలంగా ఉందన్నమాట. తర్వాత ఇది మనం అన్నం తినాలనుకుంటే ఎక్కువగా పాలిష్ పట్టించకూడదండి. పొట్టు తీసేస్తే సరిపోతుంది. సూపర్ ఫైన్ వెరైటీ కింద వెళ్తుంది. తర్వాత మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో దీనికి వస్తుందన్నమాట. ఇది మనం కమర్షియల్గా 2 విధాలుగా అంటే కమర్షియల్గా అమ్ముకోవచ్చు లేదా వండుకొని తిన్నా కానీ బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఇది మార్కెట్లో ఎక్కువ డిమాండ్తో వెళ్ళే రకం కాబట్టి రైస్ సోదరులు ఇక్కడ మీకు నచ్చినటువంటి ఏ విత్తనమైనా సరే ఏ షాప్లో దొరికినా సరే మీరు వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నామండి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వీటికి సంబంధించిన ఏమన్నా ప్రశ్నలు ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పగలను లేదా నాకు ఫోన్ చేసినా కానీ మీ సందేహాలను నివృత్తి చేస్తాను.